మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన ఏఐటి సీనియర్ నాయకులు, ఎస్ఆర్పి 33A గని కార్మిక సోదరులందరికీ నమస్కారం. కామెంట్స్ ఇప్పటికే దాదాపు మన ఎలక్షన్లు అయ్యి 5 నెలలు మరి అయిపోవస్తుంది. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన మీటింగులు పెట్టాం కానీ జరగడం లేదు. ఎందుకంటే ఒకటేమో యాజమాన్యంలో చాలామందికి మిగుడు వల్ల మనం గెలిచిన తర్వాత, ఎందుకంటే వీళ్ళు వస్తే ఇదేంది అదేంది అని అడుగుతారు. ఇక మనకి ఇప్పటివరకు గతంలో ఎట్లా జరిగే 10 సంవత్సరాల నుంచి మేనేజ్మెంట్ యూనియన్ అంటే బావమరుదులాగా నడిచింది, అంతే కదా. మరి బాయ్ అనుకొని తిరిగిండ్రు. వీళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసి పెట్టిండ్రు, వాళ్ళకి కావాల్సింది వీళ్ళు చేసి పెట్టిండ్రు. ఇది ఇప్పుడు ఏఐటీసీ వస్తే మిగుడు పడలేదు కాబట్టి దాని మీద ఎట్లా ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. సరే తప్పదు, కార్మికులు గెలిపించారు కాబట్టి వారికి ఇక నార్మల్గానే పత్రం ఇక తప్పదు. ఏదో ఒక్క పెట్టుకొని కొద్ది రోజులు ఆపగలుగుతారు. ఆర్ఎల్సీ నుంచి వచ్చిన తర్వాత మీరే ఇవ్వాలని మళ్ళీ వాళ్ళకి రాసి, వాళ్ళు లేదు మీకు పంపించిన ఓట్లు ఎవరెవరికి ఎన్ని వచ్చినాయో మీరు ఇచ్చేసుకోండి అని వాళ్ళు పంపించి, మళ్ళీ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్కి రాసి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి 4 రోజులు ఆలస్యం చేసి, ఈ లోపల ఎలక్షన్లో కోడ్ వచ్చిందని, ఎలక్షన్లో కోడ్ వచ్చింది కదా జూన్ 4 తర్వాత ఇస్తామని ఇప్పుడు చెప్తా ఉన్నారు. సరే ఏదైనా జూన్ 4 తర్వాత మీరు ఇవ్వాల్సిందే, మీరు ఆ కమిటీలు పెట్టాల్సిందే, ఆ కమిటీల్లో మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయాల్సిందే. ఇదైతే తప్పదు, ఇది జరుగుతుంది. అయితే ఇవాళ మన యూనియన్ కూడా ఒకటే ఆలోచన చేశాం. కార్మికులు మార్పు కోరారు. ఎవరేం చేసినా, ఎవరైనా ప్రలోభాలు పెట్టినా, ఏం చేసినా ఏఐటీసీని గెలిపించారు. ఎందుకు? ఒక మార్పు రావాలి. ఏఐటీసీ గత 100 సంవత్సరాలుగా సింగరేణిలో ఉన్నది. కార్మికుల భవిష్యత్తు, సింగరేణి భవిష్యత్తు కూడా ఆలోచన చేసే యూనియన్ ఇదని కార్మికులు గెలిపించారు. సింగరేణి భవిష్యత్తు అంటే ఏంటిది? సింగరేణికి ఏం కావాలి? కొత్త బావులు రావాలి. కొత్త బావులు వస్తే, ఎక్స్పాన్షన్ వస్తే రేపు భవిష్యత్తు ఉంటుంది. 15-20 సంవత్సరాల క్రితం కూడా కంపెనీ ఇప్పుడున్న పద్ధతిలోనే ఆలోచన చేసి ఉన్న కాడికే బొగ్గు తీసుకుంటే మరి మనందరం వచ్చేటోళ్ళం. ఇప్పుడు ఇక్కడికి వీళ్ళందరికీ ఉద్యోగాలు దొరికాయా? 20-30 సంవత్సరాల క్రితం కంపెనీ ఇట్నే ఆలోచన చేస్తే, కంపెనీలో ఉన్న ఆఫీసర్స్ కూడా ఏం ఆలోచన చేసేటోళ్ళంటే ఇంకో 15-20 సంవత్సరాల తర్వాత సింగరేణి భవిష్యత్తు ఏంటిది, కొత్త బావులు ఎట్లా రావాలి, మనం ఎట్లా ప్రొడక్షన్ పెంచుకోవాలి అనే ఆలోచన ఉండేది. ఇప్పుడున్న మేనేజ్మెంట్ ఏంటంటే ఈ గత 10 సంవత్సరాల నుంచి ఏం చేశారంటే ఉన్న కాడికి తోడేసుకున్నారు. ప్రొడక్షన్ పెరిగింది. గతంలో 40-45 మిలియన్ టన్నులు వస్తే ఇప్పుడు 60-65-70 కాడికి వచ్చినాం. ప్రొడక్షన్ పెరిగింది. కానీ ఏమైనా కొత్త బాయిలు వచ్చి పెరిగిందా? కొత్త బాయిలు రాలా. ఉన్న బాయిలు అండర్ గ్రౌండ్ మూసేసి ఓపెన్ కాస్టులు చేస్తే వచ్చింది. దానివల్ల ప్రొడక్షన్ పెరిగింది, లాభాలు వచ్చినాయి. అదే చూపించుకున్నారు తప్ప ఒకటి 10 సంవత్సరాల కాలంలో మీరు చూడండి, 2012-13 తర్వాత 2023 వరకు ఎక్కడైనా సింగరేణిలో కొత్త బావి వస్తే చూపించమనండి. ఒక్కటే ఏదన్నా అండర్ గ్రౌండ్ బావి మూసేస్తే ఓపెన్ కాస్ట్ చేసింది తప్ప కొత్త బావి రాలేదు. కొత్త బావిలు రావాలి. దాని కొరకే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం గెలిచిన తర్వాత పత్రం రాకపోయినా గవర్నమెంట్ దగ్గరికి పోయి మాట్లాడినాం, సిఎన్ఎండి దగ్గర కూడా మాట్లాడి కొత్త బాల్ రావాలంటే ఇప్పుడు ఒక తయారు చేశారు. తాడిచెర్ల 2 మైన్ ఎప్పుడుదని రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు మన గుర్తింపు సంఘం దాని మీద పోరాటం చేస్తే మనకు వచ్చింది తాడిచెర్ల. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 13-14 సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాల నుంచి ఆ బాయి కూడా అట్లనే వచ్చింది. ఇప్పుడు దాని మీద మాట్లాడితే మొన్న దానికి పర్మిషన్కి అప్లై చేశారు. సరే దానికి ఎన్విరాన్మెంట్లో అవి పర్మిషన్స్ వచ్చేవరకు 4-5 నెలలు పడుతుంది. దాని తర్వాత తాడిచెర్ల 2 స్టార్ట్ అవుతుంది, అక్కడ ప్రొడక్షన్ మనకు వస్తుంది. అట్టనే ఇక్కడ మన మంగమారి దగ్గర శ్రావణపల్లి అనేది ఊరుంది, అక్కడ కొత్త మైన్ రావాలి. అట్లనే ఆ గోలేటి ప్రాంతం అంతా కూడా ఎప్పుడో బాయిలు మూసేశారు 20 సంవత్సరాల క్రితం. అవన్నీ తీస్తే ఇంకా మనకి ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసి ప్రొడక్షన్ తీయాలని మాదారం గోలేటి ప్రాంతంలో. అట్లాగే మన శ్రీరాంపురంలో ఉన్న బాయిలు కూడా లైఫ్ పెంచాలి. ఇప్పుడు కొన్ని బాయిలు బొగ్గ అయిపోతే మనం ఏం చేయాలి? ఎస్ఆర్పి 1 ఉన్నది,
ఇంకో సంవత్సరం తర్వాత బొక్క అయిపోతే మనం ఏం చేయలేం, అది మూసేయాల్సిందే. RK6 అంతే. RK న్యూటెక్ ఇంకేదో ఒక మొన్న దాన్ని కొంచెం 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పెంచడానికి ఒక స్కీమ్ తీసి దాన్ని చేస్తున్నారు, తయారు చేస్తున్నారు. అట్లనే మీ SRP3లో కొత్త మిషన్లు పెడితే, కొత్త స్కీమ్ తీస్తే ఒక 2-3 మిషన్లు మళ్ళీ కొత్త నడిపించవచ్చు. IK1Aలో దాన్ని క్లోజ్ చేసి ఓపెన్ కాస్ట్ గలపాలని చూశారు మొన్నటి దాకా. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేయడానికి వీల్లేదు. అది కూడా క్లోజ్ అయితే శ్రీరామపురంలో కార్మికులందరూ ఎట్టిపోవాలంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ అండర్ గ్రౌండ్ నడిపించి ఇంకొక 5-6 మిషన్లు అక్కడ పెంచి ఇప్పుడున్న 1,1300 మంది దాకా కార్మికులు అయ్యారు. ఇంకొక 600-700 మంది కూడా అక్కడ పట్టేటట్టుగా IK1 పెంచితే మనకి 2-3 బాయిలు బంద్ అయినా మనకి శ్రీరామపురం నుంచి ఎవ్వరు బయటికి పోకుండా మనకి ఇది అవుతుంది. కాబట్టి ఇవన్నీ మనం చేయకపోతే ఏమైందంటే ఇప్పుడే చూశారు మీరు, మన కార్మికులు దిగిపోతే ఎక్కడ వేస్తున్నారు మన పిల్లల్ని? గోదావరి కల్లో వేస్తాడు, RG2లోనో వేస్తాడు. ఏంటంటే ఇక్కడ ఖాళీలు లేవు అంటాడు. మరి ఇదే ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇవి తయారు చేసుకున్నట్టయితే ఇవాళ మన పిల్లలు ఎక్కడే ఉండేటోళ్ళు, ఆడి బయటోళ్ళు కాదు. సరే పైన ఖచ్చితంగా వాళ్ళని రేపు ఈ మిషన్లు పెరిగిన తర్వాత మళ్ళీ మనం శ్రీరామపురం పట్టుకొచ్చుకోవచ్చు. కాబట్టి ఇది మనం భవిష్యత్తు గురించి చూడాలి. అట్లనే కొత్తగూడెం దగ్గర ఒక 2 మైన్స్, ఎల్లని దగ్గర ఒకటి, సత్తుపల్లి దగ్గర ఒకటి, ఈ 2-3 సంవత్సరాల కాలంలో ఒక 6-7 మైన్స్ ఖచ్చితంగా మనకు కొత్త మైన్స్ వచ్చేటట్టుగా చేసుకుంటే ఇంకో 10-15 సంవత్సరాలు మన సింగరేణి లైఫ్ పెరుగుతుంది. అది మనం ట్రేడ్ యూనియన్గా ఆలోచన చేయాలి, మేనేజ్మెంట్తో మాట్లాడాల్సింది అది మెయిన్. ఇక రెండోది ఏంటంటే కార్మికులకు కూడా భవిష్యత్తు ఉండాలి. ఇప్పుడు అపాయింట్ అయిన మీరు అందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు ఉన్నారు. మరి పోస్టులా మన లేవా? సింగరేణిలో చదువుకున్న వాళ్ళకి ఉన్నాయి. క్లరికల్ పోస్టులు మేము 5-6 సంవత్సరాలు చెప్తున్నాం, ఎప్పుడు మీటింగ్ పెట్టినా చెప్తున్నాం. 600-700 క్లరికల్ పోస్టులు ఉన్నాయి సింగరేణిలో. పాతలందరూ రిటైర్ అయిపోయారు. వీళ్ళని తీసుకోండి అని అంటే తీసుకోకుండా బయట నుంచి పట్టుకొచ్చారు. ఎందుకు? ఒక్కొక్కరు 20-25 లక్షలు ఇచ్చి వచ్చారు కొత్తగా. మరి మన దగ్గర లేరా చదువుకున్న వాళ్ళంటే బీటెక్లు, ఎంటెక్లు, MCAలు, MBAలు, డిగ్రీలు, PGలు చేసిన వాళ్ళు ఉన్నారు. దాని మీద ఇది తీసుకోవాలంటే మొన్న మనం గెలిచిన తర్వాత దాని మీద ఇచ్చేస్తే 365 పోస్టులు ఇవ్వడానికి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. సరే ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపిర్రు. ఈ జూన్ 4 తర్వాత జూలై వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 365 క్లర్కులు మన వాళ్ళ నుంచే తీసుకుంటారు. ఇది పారదర్శకంగా జరుగుతుంది. ఏదో పైరవేలు జరుగుతాయి, ఎవరో చేస్తారనేది లేదు. మీరు చూడండి, ఖచ్చితంగా దాని మీద ఆ ఎగ్జామ్స్ ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకే వచ్చేటట్టుగా కూడా చేయడానికి ఇది చేస్తాం. అట్లనే ITI ఉన్నాయి, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లు చదివిన వాళ్ళు ఉన్నారు. తర్వాత డీజిల్ మెకానికల్ చేసిన వాళ్ళు ఉన్నారు, వెల్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పోస్టులన్నీ పిలపాలంటే అవి కూడా టెండర్ అది నోటిఫికేషన్ పిలిచారు. అది కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత అది కూడా అమల్లోకి వస్తుంది. అట్లనే బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ మైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ ఎలక్ట్రికల్ మెకానికల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా పిలిచారు, వాళ్ళవి కూడా ఫిలప్ అవుతాయి. ఇట్లా ఇప్పుడు మన ఇంకా చాలా పోస్టులు, ఫార్మసిస్టుల పోస్టులు అని, EP ఆపరేటర్ పోస్టులు, EP ఆపరేటర్లు కూడా పిలవడం జరిగింది. ఇట్లా సుమారు ఒక 1970 పోస్టులు దగ్గర ఇప్పుడు టెండర్లు పిలిచి ఉన్నాయి. కానీ మన నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నాయి. ఇవి జూలై ఆగస్టు వరకు వీళ్ళందరూ ఫిలప్ అవుతారు. అంటే సింగరేణిలో ఒక 4,500 వేల మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఒక 1000 మంది ప్రమోషన్లతో పోతారు ఈ సంవత్సరం. ఇట్లా ఎప్పటికప్పుడు ఖాళీలని చదువుకున్న వాళ్ళతో నింపుతూ ఉంటే వీళ్ళకి ఇది వస్తుంది. అట్లనే ఇందాక మన బాధ్య గారు చెప్పాడు, సర్పేజ్ జనరల్ మద్దూరు అంటే ఇంతకుముందు ఓన్లీ జనరల్ మద్దూరికి అంటే కోల్ కటింగ్ లెటర్ వచ్చిన ఎవరు తీసుకోవడానికి సిద్ధం లేదు, టిమ్మరింగ్ లేదు, లైన్ వెళ్ళలేదు. ఎందుకు? అవి తీసుకుంటే నేను ఈ బాయిలోనే ఉండాలి ఎప్పటికీ. నేను అవి తీసుకోకుండా ఉంటే జనరల్ మద్దూరు కాబట్టి నేను రేపు సర్పేజ్కి పోవచ్చు అని తీసుకుంటలేదు. ఇప్పుడు అందరికీ తీసుకోవాలని పెట్టినాం. రేపు వచ్చే సర్పేజ్ జనరల్ మద్దూరికి అప్లికేషన్ పెట్టుకోవడానికి సుమారు ఇప్పుడు 108 పోస్టులు ఉన్నాయి. వాటికి అందరికీ ఎలిజిబిలిటీ ఇస్తారు. ఎవరు సీనియర్, ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళు దాని ప్రకారం ఇచ్చే మార్కులను బట్టి ఇస్తారు. కాబట్టి కోల్ కటర్, టిమ్మరింగ్, లైన్మెన్, ట్రామర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అట్లా మనము ఆ వేకెన్సీస్ కూడా అట్లా ఫిలప్ చేయమంటాము. ఇట్లా ఏదైనా పారదర్శకంగా జరగాలి. అంతే తప్ప నా యూనియన్లో పనిచేసినోడు, లేదా నాకు పైసలు ఇచ్చినోడు, లేదా ఇదే పైరవీ పద్ధతిలో చేస్తే ఎట్లా న్యాయం జరుగుతుంది? కార్మికులు ఎందుకు మార్పు కోరుకున్నారు?
ఇలాంటి జరగొద్దనే కదా. ఇలాంటి జరగొద్దని మేము మాట్లాడుతుంటే కొంతమంది ఆఫీసర్లకి మింగుడు పడతలేదు, పాత అలవాట్లు పోతలేవు. పాత అలవాట్లు ఒట్టినే పోతాయా, ఎమ్మటే పోతాయా? వాళ్ళకి మన మీద ఉంటుంది దుఃఖం ఉన్నది. ఆఫీసర్లు కూడా లాంగ్ స్టాండింగ్ ఉన్నారు, ఒక్కొక్కరు 10-15 సంవత్సరాలు ఒకటే బావిలో. ఆయన ఏమి చేస్తాడు చెప్పండి? ఆయనకి ఏం కొత్త విధానం తెలుస్తుంది చెప్పండి? అసలు ఎందుకు ఆఫీసర్లను మార్చేది? నువ్వు ఇంకో దగ్గరికి పోయినప్పుడు నీ ఇక్కడ ఉన్న మంచి విధానాలన్నీ అక్కడ అమలు పరిపించుకోవాలి. నువ్వు ఇక్కడే స్టాండింగ్ ఉంటే నువ్వేం చేస్తావు? కాబట్టి ఈ లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్స్ని కూడా మార్చాలి. ఎవరైనా కానీ మారిస్తే అప్పుడు వాళ్ళకు కూడా కొత్త ఇది తెలుస్తుంది. పాపం ఎలక్ట్రీషియన్ ఇందాక ఫిట్టర్లో చెప్తున్నారు, సార్ 4-5 మన దగ్గరికి పంపిస్తున్నారు. కొంతమంది ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ వస్తే పోతలేరు. ఇప్పుడు ఐటీఐ చేసిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళకి మనం గుర్తింపు సంఘం ఉన్నప్పుడు ముందు అది ఫాస్ట్ ట్రాక్ అని చేసి అపాయింట్మెంట్ డైరెక్ట్ ఇప్పించారు, ఎందుకంటే వాళ్ళు వస్తే మనకి ఇది ఉంటారని. ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు పిల్లలు చాలామంది, పోతున్నారు. ఎందుకు? పోయిన కాడి నుంచి మొత్తం ఆ బండ్ల చుట్టే పని చేసుకుంటూ తిరగాలి. ఆ బండ్ల పాతయి, ఎప్పుడో అవి కొత్తవి రాలేదు. ఈ 7-8 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త ఎస్డిఆర్ కూడా రాలేదు. ఆ వాటికి పాత వాటికి అంత సామాను పోయి అవే చేసుకుంటూ ఉంటే పని పెరుగుతుంది కదా, ప్రొడక్షన్ రాదు, పని పెరుగుతుంది. వీళ్ళని 4-5 బండ్ల కాడికి పంపిస్తే హెల్పర్ కూడా ఇస్తలేరని వాళ్ళు ఉన్నారు. కేకే వాళ్ళ ఉన్నప్పుడు పైన సంవత్సరం ఒక ఎలక్ట్రీషియన్ జనరల్ మజూరు పెట్టుకున్నాడు. ఏం చేయాలి ఎలక్ట్రీషియన్ జనరల్ మజూరు? ఏం చేయాలి సార్, చచ్చిపోతున్నా ఈ పని కంటే తక్కువ జీతమైన పనులకి నేను జనరల్ మజూరులో పోతాను. అండర్గ్రౌండ్లో సర్ఫేసింగ్ కూడా కాదు, అండర్గ్రౌండ్లో జనరల్ మజూరు పోతానని పెట్టుకున్నాడు. మరి అది చూడాలి కదా మేనేజ్మెంటు, అవి చూస్తలేరు. వాళ్ళు మాత్రం 10-15 సంవత్సరాలైనా ఇక్కడ టెస్ట్ చేసుకొని ఉంటారు. కాబట్టి ఇవి మారాలి. ఇవి మారితేనే అసలు విధానం మారుతుంది కంపెనీలో ఏదైనా. కాబట్టి దాన్ని చేయాలి. కొంతమందికి మన మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇచ్చేస్తున్నారు. ఇవాళ కొంత బాయిల్లో చూస్తే, బాయిలో ఇందాక మన వాళ్ళు చెప్పారు, బాయిలో ఏదైనా సరిగా లేకపోతే సీనియర్ కార్మికుల అడ్వైస్ తీసుకోవాలి, సూపర్వైజర్ల అడ్వైస్ తీసుకోవాలి, చేసుకొని అంత సరి చేయాలి. అంతేగాని లెటర్లు ఇస్తేనే అవుతుందా? ప్రొడక్షన్ అంటే లెటర్ ఇస్తే ప్రొడక్షన్ వస్తుందా? నువ్వు సామరస్యంగా పని తీసుకునే పద్ధతిలో చేయాలి, చేస్తే ప్రొడక్షన్ వస్తుంది. ప్రొడక్షన్ గురించి మేము కూడా చేస్తాం, మాకు కూడా బాధ్యత ఉంటుంది. కార్మిక సంఘం అంటే ఏదో ఒకటి అక్కడికే పోవడం కాదు, ఎట్లా ప్రొడక్షన్ పెంచాలి, ఎట్లా ఈ బాగా లాభంలో తీసుకురావాలనేది కూడా మనకు కూడా ఉండి చేయాలి. కొంతమంది మా డెలిగేట్లకు కూడా మింగుడు పడతలేదు. ఏమంటారంటే ఇక వాళ్ళు ఉన్నప్పుడు గట్ట పోయారు కదా సార్, వీళ్ళు ఇట్లా పోయారు కదా, వాళ్ళు అట్ట చేసి వీళ్ళు ఇట్లా చేసి, బాబాయ్ నడవు, మనం ఖచ్చితంగా ఇది చేయాలి. కార్మికులు అందుకే మన గెలిపించారు, మీరు మారండి. మీరు మారకపోతే అంటే కొంతమందికి మింగుడు పడతలేదు. ఒకరిద్దరు చూసినాం ఈ బాయిలో కూడా. ఆ మింగుడు పడకపోతే ఆయన ఎట్ట మార్చాలో మాకు కూడా తెలుసు, మార్పిస్తాం. అంతేగాని ఆ పాత పద్ధతులు అలవాటు చేస్తామంటే ఒప్పుకునే సమస్య లేదు. ఎవరికి సమస్యలు వచ్చినా దాన్ని మనం మాట్లాడాలి. ఈయన నా యూనియన్ కాదు, ఆ యూనియను, లేదా నాకు ఈయన ఓటి ఏకపోవచ్చు, కానీ కార్మికుడే, మనం తెలిసిందో మన బాధ్యత, పని చేద్దాం. తర్వాత ఆయన మన మంచిదనం చూసి ఆయన మారితే మంచిదే. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, మొన్నటి దాకా 10 సంవత్సరాలు అనుభవించిండ్రు. ఎలక్షన్లలో అట్లా మేము అప్పుడే చెప్పినాం, అసలు అది యూనియన్ కాదు వాస్తవంగా, ఎందుకంటే అది రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలు ఎట్లుంటాయంటే అధికారంలో ఉన్నని చెప్పి ఉంటారు, అధికారంలో అయితే వెళ్ళిపోతారు. కార్మిక సంఘం అట్ట కాదు. కార్మిక సంఘం అంటే నువ్వు గెలిచినా ఓడినా కార్మికుల పక్కనే ఉండాలి. నువ్వు గెలిచినప్పుడు బాధ్యతతోటి అడిగి పని చేయించాలి, ఓడిపోతే నువ్వు బాధ్యతాయుతంగా ప్రశ్నించాలి. అంతేగాని ఓడిపోగానే నేను ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం, ఇంకో ఇది చేసుకుంటాం, అది ఎట్లయితుంది? చెప్పినాం మేము, టీబీజీ కేసు అనేది ఒక రాజకీయ పార్టీ అయ్యా అని చెప్పిన. ఇప్పుడు సింగరేణిలో చాలా చూసినాం, నేను 40-45 సంవత్సరాల కాలంలో చాలా చూసినాం. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు టీఎన్టీసీ అనేది ఉండేది, రోజు గొడవలే ఉండేవి. ఇప్పుడు వీళ్ళతో అట్టు ఉండేదో, టీవీకి వాళ్ళతో అట్నే ఉండేది. ఆ తెలుగుదేశం ఓడిపోవడమే ఆలస్యం. ఒక్కడు కూడా నేను టీఎన్టీసీ అని చెప్పుకునేటోడు కనపడలేం. మళ్ళీ సింగరేణి పోయిందని. ఐఎన్టీసీ ఉండే, కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారంలో లేదు. అధికారంలో లేకపోతే ఐఎన్టీసీ అని చెప్పుకునేటోళ్ళు అడుగున్నారు. ఐఎన్టీసీ పెద్ద లీడర్తో సహా అందరు పోయి టీఆర్ఎస్లో చేరినట్టు టీపీజీ కేసులో ఉన్నారు. ఆ టీఆర్ఎస్ ఓడిపోవడమే ఆలస్యం. ఒక నెల కూడా తిరగకపోతే మళ్ళీ అందరు పొలమంటే ఇటు పోయింది. అంతే ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళకి అధికారం ఉండాలి అంతే తప్ప
వాళ్ళకి నిద్ర పడ్డది, అధికారం లేకపోతే లీడర్లకి నిద్ర పడ్డది కాబట్టి మళ్ళీ అందులో పోతారు. మరి ఆ అందులో పోయినా ఇందులో పోయినా ఆ అలవాట్లు ఆడిపోతే అలవాటుగానే ఉంటాయి. మళ్ళీ అదే పద్ధతి చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా. కాబట్టి ఏదన్నా మీరు ఆలోచన చేయాలి కార్మికులుగా. మీరు అందరిని అబ్జర్వ్ చేస్తారు. నేను అనుకుంటాను మేము వచ్చి ఇక్కడ చెప్తున్నాం అంటే మేము చెప్పినది మీరు బాగానే చూస్తారు. ఏ లీడర్ ఏంటిది, ఏ కార్యకర్త ఏంటి, ఎవరెంత చేస్తున్నారు అని మీరు రోజు చూస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా మన కార్మికులు మన చేశారు కాబట్టి గెలిపించారు, తప్పనిసరిగా మనం ఆ బాధ్యతను చేయాలనే పద్ధతిలో నేను చేస్తున్నాం. రేపు 4వ తారీఖు తర్వాత గుర్తింపు సంఘం పత్రం వచ్చిన తర్వాత కమిటీలు ఎట్లా నడవవు. మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ అంటే పైరాటం కాదు. ఇవాళ సేఫ్టీ కమిటీలో రాసిని వచ్చేవారు కాకపోతే అవి పైన జనరల్ మేనేజర్ దృష్టి తీసుకుపోతాం, డీజీఎంఏ దృష్టి తీసుకుపోతాం. ఆ కానూన్ ప్రకారం ఎట్లా చేయాలో మాకు కూడా తెలుసు, ఆ పద్ధతిలో చేస్తాం. మైన్ కమిటీలో ఇష్యూస్ పరిష్కారం కావాలి. ఏదో ఒట్టిగా వచ్చిండ్రు పోయినరు మాస్టర్ ఇచ్చిన అనేది కాదు, అవి కూడా జరగాలి. అట్లనే జిఎంఆర్స్ కానీ స్ట్రక్చర్డ్ మీటింగ్ కానీ అవి కూడా జరగాలి, వాటి మీద కూడా ఇచ్చేస్తాం. అట్లనే ఈ మధ్యకాలంలో మీకు తెలుసు సిపిఆర్ఎంఎస్ ఉన్నది. సిపిఆర్ఎంఎస్ అంటే మనం 40,000 కడుతున్నాం, కంపెనీ దాన్ని కలిపి మన దిగిపోయిన తర్వాత కార్డు ఇస్తాడు. అది 8 లక్షలు మనకి ఖర్చు పెట్టాలని ఉంది. కార్మికుడికి 4, కార్మికుడి భార్యకి 4 లక్షలు, ఇద్దరికి కలిపి 8 లక్షలు ఖర్చు పెడతారు ఏదైనా జబ్బు వస్తే చేయడానికి. ఇంకోటి ఏమన్నది వేజ్ బోర్డు అగ్రిమెంట్లో ఏదైనా పెద్ద జబ్బులు వస్తే 8 లక్షలు సరిపోవు. కిడ్నీలు మార్చాల్సి వస్తుంది, 15-20 లక్షలు అవుతాయి. క్యాన్సర్ వస్తుంది, 40-50 లక్షలు అవుతున్నాయి. చూస్తున్నాం కదా మనం చాలామంది. మరి ఇట్లా పెద్ద జబ్బులు వస్తే, మొండి జబ్బులు వస్తే దానికి అన్లిమిటెడ్గా ఖర్చు పెట్టాలి అని ఉంది కానూను. ఈ మనం వసూలు చేసిన డబ్బులు ఇవన్నీ కంపెనీ ఇచ్చే డబ్బులు అన్నీ కలిపి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దాన్ని ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ చేశారు. దానికి వడ్డీ వస్తుంది, దాని మీద వచ్చే డబ్బులు ఇవన్నీ కలిపి మనకి ఖర్చు పెడుతుంటారు. ఇప్పటి వరకు ఏం చేశారు, ఆ డబ్బులు పెట్టి ఏదైనా పెద్ద జబ్బు వస్తే మనకి వేజ్ బోర్డు అగ్రిమెంట్ ఏమున్నదంటే అన్లిమిటెడ్ పెట్టాలని ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మన కార్డులో నుంచి ఆ 8 లక్షలు ముందు ఖర్చు పెడుతున్నారు. ఆయన భార్యకో ఆయనకో క్యాన్సరో లేకపోతే కిడ్నీల ప్రాబ్లము లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివి వస్తే ముందు 8 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు. 8 అయిపోయిన తర్వాత అప్పుడు కంపెనీలు మళ్ళీ పెడుతున్నారు, మిగిలిన డబ్బులు పెడుతున్నారు. మరి 8 లక్షలు అయిపోయినాయి ఆయనకి. మళ్ళీ రేపు ఆ జబ్బు తగ్గింది వచ్చిండు, మళ్ళీ ఏదైనా జబ్బు వస్తే ఏమున్నది, ఆయన రూపాయి లేదు ఇక దాంట్లో కార్డులో, ఇక ఒట్టిగానే ఉంటాడు. దాన్ని ఏం చెప్పినామంటే వేజ్ బోర్డు అగ్రిమెంట్లో ఏమున్నదంటే మొండి జబ్బులకి కంపెనీయే పెట్టాలని ఉన్నది అన్లిమిటెడ్ డబ్బుల్ని. మా చిన్న చిన్న డబ్బులు వస్తే ఏదో 50,000 1,00,000 రూపాయలు ఇట్లా అయిపోయాయి, వాటిల్లో అయిపోయేది అంటే మా కార్డులోంచి పెట్టాలని ఉంది. అది చేయాలి కదా అని మనని 2 నెలల క్రితం ట్రస్ట్ బోర్డు మార్చింది. పాత యూనియన్ రుణాలు తీసేసి మమ్మల్ని పెట్టింది. అందులో పెట్టగానే మేము ఇది మాట్లాడినాం. మరి వేజ్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం ఇట్లా ఉండే కదా, మరి మీరు ఎట్లా మా డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారు? ముందు ఆ కార్డు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేయాలంటే ఆ అన్నీ తీసింది, పుస్తకాలను తీసి ఆ వేజ్ బోర్డులో ఉన్నది. అప్పటి వరకు వాళ్ళకి తెలియదు, ఆ లీడర్లకు తెలియదు, ఎందుకంటే ఆ వేజ్ బోర్డు మెంబర్లు కాదు కాబట్టి వాళ్ళకు కూడా తెలియలేదు. ఇప్పుడు మనం చెప్పిన తర్వాత తీసి ఇప్పటి నుంచి మేము ఈ పెద్ద జబ్బులు వస్తే వాళ్ళకి కంపెనీ పెడతాం, ఆ కార్డులోంచి కట్ చేయమని ఒప్పుకున్నాం. సరే మంచిదే. మరి ఇప్పటి వరకు అయి నాకు తెలిసి అక్కడ కంపెనీ రికార్డు ప్రకారం 270 మంది పైన పైసలు అయిపోయినాయి, రూపాయలు లేదు వాళ్ళకి. మరి వాళ్ళ సంగతి ఏంటంటే ఈ పెద్ద జబ్బులు వచ్చి ఎవరికైతే అయిపోయినాయో మళ్ళీ వాళ్ళందరికీ అన్ని కలుపుతామని అన్నారు. పెద్ద జబ్బు మీద 6 లక్షలు 7 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టినో అవన్నీ దాన్ని కలుపుతామని అన్నారు. ఎవరైనా మన వాళ్ళు మీరు పాత వాళ్ళు ఎవరైనా దిగిపోయిన వాళ్ళు నా పైసలు అయిపోయినాయి కార్డులో పైసలు లేవంటే చెప్పండి, వాళ్ళకి మళ్ళీ ఆ డబ్బులన్నీ కలుపుతారు, అవన్నీ కూడా వస్తాయి. అది సిపిఆర్ఎంఎస్ చేసాను. అట్టనే కార్డు కూడా ఎప్పుడు ఇస్తున్నారు, మనం దిగిపోయిన తర్వాత ఒక 5 నెలలకో 6 నెలలకో. ఇప్పుడు మనకి దాదాపు 7-8 నెలల క్రితం దిగిపోయిన వాళ్ళు కూడా కార్డు రాలే ఇంకా సింగరేణిలో. మరి కార్డు రాకపోతే హాస్పిటల్ పోయినానుకో ఏమంటుంది కంపెనీ, నీ పేరు తీసేసింది ఆ కంప్యూటర్లో, నీది లేదంటాడు. మరి పోవాలి, నేను దిగిపోయిన దాని మీద పట్టుకొని పోవాలంటే కార్డు రాదు. ఎట్లా అంటే మనం చెప్పినాం, కార్మికుడు దిగిపోయే రోజునే నువ్వు 1వ తారీఖు నాడు ఆయన షాలా కప్పుతున్నావు, షాలా కప్పినప్పుడు ఆయన కార్డు కూడా ఆయన చేతిలో పెట్టు, తెల్లారి నుంచి ఆయన ఆ కార్డు మీద పోతాడు ఏదైనా ప్రాబ్లం వస్తాయి అని చెప్పినాం. దాన్ని కూడా ఇది చేసింది ఆ సిపిఆర్ఎంఎస్ దానికి. అట్లనే తర్వాత మన డిపెండెంట్స్ ఉన్నారు. ఇప్పుడు కార్మికుడు దిగిపోయింది, కొడుకో అల్లుడికో పని పెట్టాలనుకోండి,
35 సంవత్సరాలు డిపెండెంట్కి మనకు ఉన్నది. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలోనే చెప్పిండు, నేను 40 సంవత్సరాలు చేస్తా అని చెప్పిండు. అని చెప్పి 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి సింగరేణి అమల్లోకి రాకపోవడం వల్ల చాలామంది పిల్లలకి ఉద్యోగాలు దొరక ఆగిపోయినాయి. నాకు తెలిసి దాదాపు 600 మంది పైన పిల్లలకి ఉద్యోగాలు రాక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాన్ని మన ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయాం. మన సిఎండిని అడిగితే మా గవర్నమెంట్ నుంచి వస్తే నేను అమలు చేస్తాను, మన గవర్నమెంట్ దృష్టికి కూడా తీసిపోయాం. ఈ ఎలక్షన్లకు కూడా అయిపోగానే మేము పంపిస్తామన్నారు. ఈ జూన్ నెల చివరి వరకు మనకి సెక్టర్ వస్తుంది. ఖచ్చితంగా 35 సంవత్సరాలు దాటి ఎవరి పిల్లలకైతే ఉద్యోగాలు ఆగిపోయినాయో మళ్ళీ వాళ్ళందరికీ వస్తాయి. 40 సంవత్సరాలు అవుతుంది, అది అమల్లోకి వస్తుంది, అది తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి కూడా అడుగుతున్నాం, ఈ మెడికల్ బోర్డుది కూడా ఇది పంపిస్తే ఏమవుతుంది, పైరవల్ అవుతుంది. పాత రోజుల్లో మనం ఉన్నప్పుడు ఒకప్పుడు 2000 సంవత్సరంలో అంతకుముందు మనం ఒక అగ్రిమెంట్ చేయించినాం, పెట్టుకున్న వాళ్ళు అందరికీ ఇచ్చేయాలని. ఆ పద్ధతిలో కనుక ఇస్తే చూస్తున్నారు. మరి ఏది ఉన్నా అది కనుక మనం నేర్చుకోగలిగితే ఈ పైరవల్ సిస్టమ్ కూడా పోతుంది, దాన్ని కూడా ఇది చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే మనము స్కూల్ పిల్లలకి ఇప్పుడు మాకు అప్పుడు సింగరేణి స్కూల్స్, మీ పాత వాళ్ళకి గుర్తుండాలి, సింగరేణి స్కూల్స్ టాప్. సింగరేణి స్కూల్లో చదువుకునే పిల్లలు చాలామంది విదేశాల్లో ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత మన పిల్లలు పెద్దోళ్ళ మనం పెద్దోళ్ళం అయిపోయి మన పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయి కాలేజీలు చదవడం మొదలుపెట్టారు. ఈ 5వ తరగతి 6వ తరగతి 8, 10కి పంపించేటోళ్ళు లేకపోయేవారికి 190 మంది మన స్కూల్లో పిల్లలు బయట వాళ్ళు అయిపోయారు. ఇక కంపెనీ వాళ్ళు ఏం చేసిండ్రు, అంతా బయట వాళ్ళే కదా, మనకెందుకులే నీళ్లు పడి స్కూల్ ఇది. ఇప్పుడు ఆ స్కూళ్ళలో సరే ఎవరు చదువుతున్నారంటే ఎవరు చదువు పాపం ఎక్కడ సీట్ రాని పిల్లగాళ్ళు ఇంటికి వచ్చి మన గవర్నమెంట్ బడిలాగా అయిపోయింది. ఒకప్పుడు సింగరేణి బడి అంటే కాంపిటీషన్ ఉండేది, పరీక్షలు పెట్టి తీసుకుంటారు, సీట్ దొరికేది కాదు. ఇప్పుడు కొత్త కార్మికులు వచ్చారు, వీళ్ళంతా అడుగుతున్నారు, మా పిల్లలు సిబిఎస్ఈ సిలబస్ పెడితే మేము కూడా ఈ స్కూల్లో చదివించుకుంటాం, స్కూల్ స్టాండర్డ్ ఉంటే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మా పిల్లల్ని తీసుకుపోయి కరీంనగర్లోనో వరంగల్లోనో చేర్పిస్తే అటు 1,00,000-1,50,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ చిన్నపిల్లగాళ్ళ నాడు నుంచి మేము ఇక్కడ ఉండాల్సి వస్తుంది. మా స్కూళ్ళలో పెట్టాలంటే దాన్ని తీసుకుపోయినాం. సిబిఎస్ఈ సిలబస్కి పర్మిషన్ రాశారు, అది మార్చి లోపల అప్లై చేయాలట. మన వాళ్ళు అప్లై చేసే వరకునే మార్చి అయ్యింది. కాబట్టి వచ్చే సంవత్సరం వరకు మన సింగరేణి స్కూల్స్లో సిబిఎస్ఈ సిలబస్ తోటి స్కూల్స్ నడుస్తాయి, స్టాండర్డ్ తోటి ఇచ్చేస్తాం. మన టీచర్స్ని కూడా అట్లా నా సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళని అపాయింట్ చేస్తాం. కాబట్టి మన స్కూల్స్ వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా స్టాండర్డ్స్లో ఉంటాయి. మన పిల్లలు కూడా ఇక్కడ చదివిపియండి. మీకు కూడా ఆప్షన్ ఇచ్చారు, సిబిఎస్ఈలో ఎంతమంది చదివిస్తారు మీరు అంటున్నారు, కానీ ఈయనోళ్ళు మరి అసలు ఆ కార్మికులకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నారు. మీరు పంపించండి, ఇస్తారంటే పంపించారు. ఈ 3-4 నెలల క్రితమే మీరు ఇచ్చారు, సిబిఎస్ఈలో మా పిల్లల్ని చదివిపిస్తామని ఇచ్చారు, అది వస్తుంది. కాబట్టి మన స్కూల్స్, ఎందుకంటే మన స్కూల్స్కి కానీ మనకి నీళ్ళకి కానీ రోడ్లకు కానీ మన డబ్బులు వాడుకోవచ్చు. ఇప్పుడు దాకా మన కంపెనీ ఏం చేసిందంటే మన డబ్బుల్ని మన దగ్గర వాడకుండా గవర్నమెంట్కి ఇచ్చేసి వాళ్ళు తీసేపోయి ఏ సిద్దిపేటలోనో ఎక్కడో వాళ్ళకి ఓట్లు పడే కాడ వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ పేరు కూడా. ఇప్పుడు మన డబ్బులు మన దగ్గర ఖర్చు పెట్టాలన్నాం. ఇప్పుడు మనకి పక్కనే గోదావరి ఉన్నది. మన ఈ 4-3 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి వర్షాకాలం వస్తే ఏం నీళ్ళు మనకి చూడండి, సీసాలో బట్టి చూడండి, మురికి నీళ్ళే, అవే తాగుతున్నాం. మన గవర్నమెంట్ నుంచి టెస్ట్ చేసి వాళ్ళు ఏం చెప్పింది తెలుసా, ఈ నీళ్ళు తాగడానికి కాదు పోసుకోవడానికి కూడా మనకి రావని చెప్పింది. అటువంటి నీళ్ళు మనం తాగినాం అక్కడ నిల్వ ఉంటే. ఇప్పుడు దానికి మరి మీరు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి, ఈ డబ్బు తీసి ఎక్కడ పెట్టే బదులు మా నీళ్ళకి మీరు మంచి నీళ్ళు చేసేటట్టు పెట్టండి అంటే ర్యాపిడ్ గ్రావిటీ సిస్టమ్ అని ఒకటి 18 కోట్లకి శాంక్షన్ చేసిండు. మన శ్రీరామపురం నుంచి బెల్లంపల్లి దాకా ఆ నీళ్ళు వస్తాయి. వచ్చే సంవత్సరం వరకు, 1 సంవత్సరం లోపల అది కంప్లీట్ అవుతుంది. టెండర్ పిలిచిండ్రు, ఇక్కడే మన గెస్ట్ హౌస్ పక్కనే దాన్ని ఫిల్టర్ బెడ్స్ సమ్మక్క సారకి దగ్గరలో తయారు చేస్తున్నారు. అది కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి మురికి నీళ్ళు అనే సమస్య రాదు, మనకి మంచి నీళ్ళు వస్తాయి. దానికి 18 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంకోటి మనం ఉన్నాం, మనం ఇవాళ ఎక్కడ సిటీలో చూసినా పార్కులు ఉంటాయి. సిటీకి పోతే మన పిల్లగాళ్ళని పట్టుకొని ఫ్యామిలీతో పార్కులకు పోతాయి. ఎందుకంటే పని చేసిన తర్వాత 1 గంట 2 గంటల్లో పిల్లలతోటి కాలక్షేపం చేయాలని ఉంటుంది కదా. మరి ఒక పార్క్ అని ఉన్న దగ్గర సరైన లేవు. దాని మీద ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు మనకి అక్కడ ఒక 15 ఎకరాలలో మన ఓసీకి దగ్గరలోనే పక్కన
ఎకో పార్క్ అని ఒకటి తయారు చేస్తున్నారు, బ్రహ్మాండమైనటువంటి దాన్ని తయారు చేస్తారు. ఒక సంవత్సరం లోపల అది కూడా కంప్లీట్ అవుతుంది. మన డబ్బు మనకు ఖర్చు కావాలి, మన కాలనీలలో రోడ్లు పడాలి, మన క్వార్టర్లు రిపేర్ కావాలి. ఇప్పుడు క్వార్టర్లు కూడా రిపేర్ లేవు, కురుస్తున్నాయి వర్షాకాలం వస్తే. డబ్బు లేదా అంటే ఉన్నది, లాభాలు బ్రహ్మాండంగా వచ్చింది కానీ పైసలు లేవు. పేపర్ మీద ఉన్నాయి, సింగరేణికి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి కానీ ఉన్న దగ్గర క్యాష్ లేదు. ఎక్కడ ఉన్నాయి? గవర్నమెంట్ దగ్గర ఉన్నది. 29,000 కోట్లు ఇవ్వాలి పైన గవర్నమెంట్. సరే ఆ వెనకే బాకీ, తర్వాత నెమ్మదిగా ఇద్దరు కానీ ఇప్పుడన్నా డబ్బులు ఎప్పుడు ఇయ్యండి అని చెప్పినాం. ఇప్పుడు మన మన ఎస్టీపీలో కరెంట్ తయారవుతుంది 1200 మెగావాట్లు, ఇంకొక 600 మెగావాట్లు కూడా పెడుతున్నారు. మొత్తం 1800 మెగావాట్లు కరెంట్ తయారైంది అక్కడ. ఇప్పుడు 1200 అవుతుంది. మొత్తం గవర్నమెంట్ తీసుకుంటుంది, రూపాయి మనకి ఇస్తలేదు. దాదాపు అదే 17,000 18,000 కోట్లు రావాలి, దానికి డబ్బు లేదు. సరే అది పాత బాకీ, ఆ గవర్నమెంట్ చేసిపోయింది. మరి వీళ్ళు తీరుతారా ఏం చూద్దాం, వీళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. సరే మొన్న ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. సరే ఎంపీ ఎలక్షన్లకి ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు దాదాపు బీజేపీ రావద్దనే దాని కొరకు ఇండియా కూటమి ఏర్పడ్డాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పి, తమిళనాడులో డిఎంకే, అక్కడ ఆయన ఏది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, ఉత్తరప్రదేశ్లో ఆయన ఆర్జేడీ అఖిలేష్ యాదవ్ పార్టీ, అన్నీ కలిసి చేసిండు ఇండియా కూటమి. ఎందుకు? బీజేపీ అనేది ప్రమాదకరమైన పార్టీ. దాని సిద్ధాంతం ఏంటంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము. ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే ఒక మతపరమైనటువంటి దాని మీద తప్ప వాళ్ళు చేయరు. కాబట్టి వాళ్ళది ఇంకొక వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మొత్తం ప్రైవేటీకరణ. ఇప్పుడు కాంగ్రెస్ ఈ 70 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, బొగ్గు గనులు కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, ఇట్లాంటి బిహెచ్ఎల్ అన్నీ పెడితే ఇప్పుడు ఈయనేమంటాడంటే ఇవన్నీ మనం నడపొద్దు, ఇదంతా వ్యాపారస్తులే, అదానీలు అంబానీలు చేసుకునే పని, అది వాడికే ఇచ్చేస్తున్నాడు, అన్ని వాడికే ఇచ్చేస్తాడు. ఇక కార్మికుల పరిస్థితి ఏమైతే కాంట్రాక్ట్ కార్మికులాగా అయిపోతాం ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరూ. కాబట్టి మనము ఈ పరిశ్రమలు ఉండాలి అంటే ఈ బీజేపీ రావద్దని అందరం సపోర్ట్ చేసినాం. సపోర్ట్ చేసినప్పుడు ఆ ఎంపీ ఎలక్షన్లప్పుడు వాళ్ళు వచ్చారు, ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చారు. మన మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది మాకు రాష్ట్రంలో, మీరు కూడా సపోర్ట్ చేయాలంటే మన ఇక్కడికి వచ్చారు, మన యూనియన్ ఆఫీస్కి వచ్చారు. వస్తే మేము వాడు చెప్పినాం, సరే పార్టీ సపోర్ట్ చేస్తాం కానీ మావి కూడా కొన్ని డిమాండ్లు ఉన్నాయి సింగర్ అన్న. ఏంది మీ డిమాండ్ అన్న? ఒకటి, కొత్త బాయలు రావాలి, మీ గవర్నమెంట్ కొత్త బాయల కొరకు చేస్తామని మీరు హామీ ఇవ్వండి. రెండోది, మా కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ మేము 12 నెలల జీతం చేస్తే 10 నెలల జీతం ఏంటికి తీసుకుపోతున్నాం, 2 నెలల జీతం మాకు కటింగ్ కిందనే పోతుంది మొత్తం. ఈ ఇన్కమ్ ట్యాక్స్ మాకు చేయాలంటే పార్లమెంట్లో మెజార్టీ రావాలి కదా అన్నది. సరే అది పార్లమెంట్లో చట్టం చేయాలి, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలంటే వీళ్ళ చేతిలో ఉండదు, పార్లమెంట్లో దేశం మొత్తానికి సంబంధించి. కనీసం కోల్ ఇండియా కార్మికులకు ఇచ్చినట్టు లేదా సింగరేణి ఆఫీసర్లకు ఇచ్చినట్టు అలవెలుచుల మీద ఇన్కమ్ ట్యాక్స్ మాకు కట్టియాలి, కంపెనీ కట్టియాలి. మీరే గవర్నమెంట్ రూపాయి ఇవ్వక్కర్లేదు కానీ గవర్నమెంట్ చెప్పాలి ఏమని, మీరు ఆఫీసర్లకు కట్టిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకు కూడా కట్టియండి అని ఒక మాట చెప్తే ఆటోమేటిక్ ఇస్తారని మన సిఎండి కూడా ఒప్పుకున్నాడు. ఫిబ్రవరి నెలలోనే ఒప్పుకోగానే పోయి మేము కలిసి చెప్పిన వాళ్ళకి. మొన్న ఈ ఎమ్మెల్యేలు వస్తే కూడా చెప్పినాం, మేము చేపిస్తాం ఖచ్చితంగా. మీరు చెప్పడం నోటి మాట కాదు, మీరు కరపత్రం వేయాలి అన్నాం. వేసిండ్రు, మీ అందరికీ మన ఎలక్షన్లో అప్పుడు ఇచ్చి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ఎంపీ అభ్యర్థి రాసిన దాంట్లో మేము సింగరేణి కొత్త బాలు తీసుకోవడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కట్టిస్తున్నారు అలవెన్సుల మీద, అదేవిధంగా చేపిస్తాం. మూడోది, మీకు ఏదైతే ఓన్ హౌస్ స్కీమ్ ఉన్నదో, సొంత ఇంటి పథకం ఉందో, దానికి 250 గజాల స్థలం ఇవ్వాలి. 15 లక్షలు 20 లక్షలు బ్యాంకు నుంచి వడ్డీ లేకుండా ఇప్పియాలి. అందరికీ సొంత ఇళ్ళు అయిపోతాయి, దాని మీద ఇచ్చేయాలన్నాం. ఈ 3 కూడా మనకి హామీ ఇచ్చి కరపత్రం వేసారు. అందుకే మనం కూడా సింగరేణి ప్రాంతంలో సపోర్ట్ చేసినాం. సరే చూద్దాం, ఆచరణలో తీసుకురాకపోతే కొట్లాడదాం వాళ్ళతో కూడా. వాళ్ళైతే హామీ ఇచ్చారు. సరే ఏదున్నా ఈ ప్రభుత్వం మీద కానీ యాజమాన్యం కానీ మర్యాదగా మంచిగా చేసి మనం అడుగుతున్న సమస్యలేం గొంతెమ్మ కోరికలు అడుగుతలేము. ఆఫీసర్లకు ఇచ్చిందే మాకు ఇవ్వమంటున్నాం ఇన్కమ్ ట్యాక్స్. కొత్త సొంత ఇంటి పథకం మాకు అమలు చేయమని అడుగుతున్నాం.
అట్లనే ఈ కొత్త బాయిలు కావాలంటున్నాం. కాబట్టి వీటి మీద ఇది చేస్తే మంచిదని చెప్తున్నాం. మొత్తం మీద దీని కొరకు మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అట్లనే తర్వాత లాభాల్లో వాటా. మరి ఈ సంవత్సరం బాగానే లాభాలు వచ్చినాయి. పైన సంవత్సరం కంటే పైన సంవత్సరం 68 మిలియన్ టన్నులు వస్తే ఈ సంవత్సరం మనకి 70 మిలియన్ టన్నులు వచ్చింది దగ్గర. లాభం కూడా పెరిగింది. మరి గతంలో మీరు ఏదో దసరా కానీ అట్లా వాయిదాలు అప్పుడు ఇచ్చేటోళ్ళు. మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, జూన్ జూలై నెలల్లో అంటే కాలేజీలు ఓపెన్ చేసే వరకు ఇప్పించేటోళ్ళు. అప్పుడు ఎందుకు, వచ్చిన డబ్బులు మనకు ఉపయోగపడాలి, మన పిల్లలు ఫీజులు కట్టుకోవడానికి ఉపయోగపడాలి. ఓ 70,000 80,000 1,00,000 వస్తే అవి మనకు ఉపయోగపడతాయి కదా దేనికన్నా అని చెప్పిన అప్పుడు ఇచ్చింది. ఇక కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన అన్నిటినీ దసరాకని మార్చిండు. మళ్ళీ ఇప్పుడు దీన్ని అడుగుతున్నాం. మేము ఈ నెల వరకు వాళ్ళు ఏమన్నారంటే మేము ఈ నెల వరకు లెక్కలు చేస్తున్నాం, జూన్ వరకు లెక్కలు అయిపోతాయి అంటే మేము ముఖ్యమంత్రికి నివేదిస్తాం, ఆయన ఎంత పర్సెంటేజ్ ఇవ్వమంటే అంత ఇస్తామని మొన్న చేయండి పేపర్లో కూడా వచ్చింది, మీరు చూసి ఉంటారు, ఇచ్చిండు. బహుశా దీని మీద లాభాల్లో వాటా గురించి కూడా ఈ అయిపోయిన తర్వాత దీన్ని కూడా మాట్లాడాలి, ఆ పైసలు కూడా తెచ్చుకోవాలి. కాబట్టి అట్లనే ఇంటి కిరాయి మన శ్రీరాంపురం డివిజన్లో అప్పట్లో మనది మున్సిపాలిటీ అయినా 2% కడితే మనం గుర్తింపు సంఘంలో లేకపోయినా పోరాటం చేసినాం, ధర్నాలు చేసినాం, అవన్నీ చేసినాం. మీరు కూడా చాలామంది వచ్చారు నిరాదీక్షలు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఒక 7 8 10 సార్లు మనం నిరాదీక్షలు కూర్చున్నాం. ఒకసారి అయితే కంటిన్యూగా కూర్చున్నాం, 3 రోజులు అదంతా చేసాం. చివరిగా కొత్తగూడెం నుంచి అప్పుడు ఉన్న సంఘం ఎట్లిస్తారు, మేము గుర్తింపు సంఘం ఉన్నాం, వీళ్ళు టీసీ వాళ్ళు ఎట్లిస్తారంటే బాబు న్యాయమైన సమస్య ఇది, మీరు ఇప్పిస్తే మేము అడుగుతాం, ఇది కాదు కదా మీరు ఇప్పిలే కానీ మేము అడుగుతున్నాం అంటే సరే చివరికి అది వచ్చింది, మీకు కడుతున్నారు. అప్పటి నుంచి 9% కడుతున్నారు. కానీ వెనకే రాలా, ఆ వెనకే కూడా అరియర్స్ రావాలి మనకి. హెచ్ఆర్ఏ ఆ 40 నెలల అరియర్స్ కట్టమని చెప్పేసి లెటర్ పెట్టినాం, దాని మీద కూడా మాట్లాడతాం. అట్లనే అండర్గ్రౌండ్ ఎలిమెంట్స్ అని కొంతమంది కట్ చేశారు. నువ్వు సర్ఫేస్ ఓపెన్ చేసినావు, ఆడిటోళ్ళు పట్టుకొని ఇది చేసినని అండర్గ్రౌండ్ ఎలిమెంట్స్ కట్ చేశారు. కట్ చేస్తే మేము మాట్లాడినాం, మనం ఉన్నప్పుడు ఒక అగ్రిమెంట్ ఉండే, ఏమని, కార్మికుడికి కనుక నాకు చేతగాటం లేదు, నాకు సర్ఫేస్ ఇవ్వని దరఖాస్తు పెట్టుకుంటే అండర్గ్రౌండ్ ఎలిమెంట్స్ కట్ చేస్తాం. అట్లా కాకుండా మేనేజ్మెంట్కి అవసరం ఉంది, సర్ఫేస్లో వాడుకుంటే ఆయనకి అండర్గ్రౌండ్ ఎలిమెంట్స్ కట్ చేయకూడదు. ఇది సర్కులర్. అప్పుడు మొన్న ఏం చేసింది, వీళ్ళకి అవసరం ఉంది కూడా, సర్ఫేస్ ఆల్ డ్రైవర్ లేకపోతే బావి నడవదు, అండర్గ్రౌండ్ ఆల్ డ్రైవర్ని సర్ఫేస్కి పంపించిండు, అండర్గ్రౌండ్ డ్రామాలని సర్ఫేస్కి పెట్టుకున్నారు, అండర్గ్రౌండ్ మజ్దూర్లని పైన పనులకు వాడుకున్నారు. వాళ్ళందరూ కూడా అండర్గ్రౌండ్ అనేది కట్ చేసింది. ఇది చట్ట విరుద్ధం. మా దరఖాస్తు ఉంటే మీరు కట్ చేసుకోండి, మాకు చేత కావట్లేదని పెట్టుకుంటే మీరు కట్ చేసుకోండి. మేము అంతటా మేము పోలేదు, మీరు పంపిస్తే మేము పోయినాం కాబట్టి అవి కట్టియాలని దరఖాస్తులు ఇచ్చినాం. మీ బావి నుంచి ఇంతవరకు పోలేదు, అవి అసలు కొంతమంది ఇయ్యలేదట. మళ్ళీ లీడర్లకు ఇచ్చినాం దరఖాస్తులు కొట్టించి మన ఆఫీసులో ఎవరికైతే అండర్గ్రౌండ్ అనేది కట్ అయిందో వాళ్ళందరూ దరఖాస్తు పెట్టండి అన్నారు. తీరా చూస్తే మన ఆర్కే ఫైల్లో 8 మంది పట్టుకొని వచ్చారు. మేము ఏంటిదా మీ బావిలో 30-40 మంది ఉన్నారు కదా అంటే, నాకు దరఖాస్తు పెట్టిన వాళ్ళు వీళ్ళే అంటాడు. దరఖాస్తు పెట్టకపోతే మేము కూడా ఏం చేయలేము, మేనేజ్మెంట్ ఏం చేయలేము. మీరు దరఖాస్తు పెడితే కూడా మేనేజ్మెంట్ ఇవ్వకపోతే మేము కొట్లాడతాం. కాబట్టి మీకు ఎవరికైతే దరఖాస్తులు మన లీడర్ల దగ్గర ఉన్నాయి, పెట్టెలో ఉన్నాయో అక్కడ ఉన్నాయో తీసుకోండి. ఏం లేదు, మీరు సంతకం పెట్టి ఇచ్చేసేయండి వెల్ఫేర్ ఆఫీసర్కి, అంతే. ఇచ్చేస్తే మీరు కనుక పెట్టుంటే, ఏది నాకు సర్ఫేస్ అని పెట్టుంటే మాత్రం రాదు, మీ దరఖాస్తు మేనేజ్మెంట్ దగ్గర ఉంటే రాదు. పెట్టిన వాళ్ళందరికీ కూడా దొరుకుతుంది. అట్లా అండర్గ్రౌండ్ ఎలిమెంట్స్ కూడా మీరు ఇచ్చేయండి. ఇట్లా మీరు ఎప్పటికప్పుడు ఏ సమస్యలు వచ్చినా, దయచేసి ఇందాక మన బాజీ గారు ముందే చెప్పిండు, మీరు అడగాలి. మేము వచ్చినప్పుడు అడిగారు, ఫిట్టర్స్ కొంతమంది వచ్చి అడిగారు, ఎస్డిఎల్ ఆపరేటర్లు కొంతమంది వచ్చి అడిగారు, సమస్యలు చెప్పారు, మేము నోట్ చేసుకున్నాం, అడగాలి. మీరు అడిగితేనే మాకు తెలిసేది. ఎందుకు అడిగితే మర్చిపోయింది ఈ 10 సంవత్సరాల నుంచి అంటే, అడిగిన వాళ్ళని నిలదీసిన వాళ్ళని షిఫ్ట్లు మార్పిచ్చిండ్రు. గంతంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు మేనేజ్మెంట్ దగ్గర తీసుకుపోయి, మేము రాగానే పలానాడు గొడవ చేసింది సార్ అంటే వాళ్ళని షిఫ్ట్ మార్చేసాం, వాడిని ఇంకేదో పనికి పంపించారు. అందుకని భయపడిపోయి ఆ విధానం మార్చుకున్నాం. కానీ మీరు అడగాలి, మీరు అడిగితేనే మాకు తెలుస్తుంది. కానీ మీరు అడగండి. ఒకవేళ మీరు రావడంలో ఇది కాకపోయినా మీరు ఆఫీస్కి రాండి, ఎంతో దూరంలో లేదు, సిసిసి కార్నర్ దగ్గర ఉన్నది నర్సాయి భవన్. దాదాపు 30-40 లక్షలు మీరు ఇచ్చిన డబ్బులతోనే కట్టినాం. మేము సొంత బిల్డింగ్ కావాలి. కార్మికులు సంవత్సరం మీరు డబ్బులు ఇచ్చారు కదా, అప్పుడు మనకు తెలిసిన ఆ డబ్బులతో అది కట్టినాం.
అక్కడ మీకు సమస్యలు ఉంటే పరిష్కారం చేయడానికి అక్కడ ఉంటుంది. మీకు ఏది వచ్చినా దరఖాస్తు ఇవ్వడానికి రాసి ఇవ్వడానికి, మీకు ఛార్జ్ షీట్ ఇస్తే లెటర్ ఇవ్వడానికి. ఏం చేస్తాడు మన వాళ్ళు? ఛార్జ్ షీట్ ఇస్తే తప్పని రాసిస్తాం. ఎట్టి పర్సెంట్ చేయొద్దు. నిజంగా తప్పు చేస్తే మన నిజంగా తప్పు అయితే ఒప్పుకుందాం, తప్పేం లేదు. మనం తప్పు చేసి మానవ మాత్రమే ఎవరైనా తప్పు చేస్తారో ఒప్పుకుందాం. కానీ తప్పు లేకపోయినా నీకు లెటర్ ఇస్తే ఏ వాడు చేసారు ఇప్పుడు దాకా తప్పని రాసిస్తే ఒక్కరోజు నుంచో 2 రోజుల నుంచో తీసేసుకుంటాడు, లేదా క్యాన్సిల్ చేసి చేసుకుంటాడని ఇస్తున్నాం. కానీ వాళ్ళ రికార్డులో ఉన్నాయి, మీ లెటర్లన్నీ ఉన్నాయి, మీరు రాసిచ్చిన తప్పని రాసిచ్చిన ఉన్నాయి. రేపు నిజంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు నీకు యాక్షన్ తీసుకుంటే నువ్వు ఏ కోర్టు మీద గెలవు. ఎందుకంటే నువ్వే రాసిచ్చినావు నా తప్పైందని గతంలో. కానీ తప్పైందని కాదు, తప్పైతే ఒప్పుకుందాం. కానీ తప్పు చేయకపోయినా లెటర్ రాగానే వీళ్ళ దగ్గరికి పోతే వాడు తిప్పుతాడు, 10 రోజులు ఉంచుతాడు. ఉండాలి, ఉండి కూడా పాత రోజుల్లో కార్మికులు ఎటువంటి వాళ్ళు అంటే 10 రోజులు ఉండేనే సరే కన్సిలేషన్ రాసి మాస్టర్లు తెచ్చుకునేటోళ్ళు. 10 రోజులు ఉన్న తర్వాతనే మన మాస్టర్లు మనకు వచ్చేవి. అది మన ట్రేడ్ యూనియన్ చేయాల్సింది. తప్పని రాసిస్తాడు. నువ్వెందుకు లీడర్ మీద ఎవడైనా రాసిస్తాడు, చదువు వచ్చినోడు మామూలు కూడా. కాబట్టి మనము ఇవి కూడా తెలుసుకోవాలి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఆఫీస్కి రాండి, సాయంత్రం పూట ఆడికి వస్తే